बोलो गणेश महाराज की जय। बोलो साईनाथ महाराज की जय। बोलो भीमशिरडी साईनाथ महाराज की जय। शांतचित्ता महाप्रज्ञा साईनाथा दयाधना दया सिंधु सच्च स्वरूप मायातम विनाशना जत गोतातीता सिद्धा अचिंच करुणालय पाहि मां नाथ शिरडी ग्राम निवासिय श्री ज्ञानार्क ज्ञानदाच सर्वमंगलकारक भक्तचित्त मराळाकी शरणागत रक्षक सृष्टिकर्ता विरंचितु पातातु इंदिरापति जगतलया नेता सच्च साईनाथ साईनाथ नमोस्तुते श्री भीम शिरडी साईनाथ నమోస్తుతే. సాయినాథుని యొక్క దివ్య చరణాలకి ప్రణమిల్లుతూ ఇప్పుడు మనం 130 అడుగుల కళ్యాణ సాయి విగ్రహం దగ్గర ఉన్నాం. అగో చూస్తున్నారు మీరు, 130 అడుగుల ఎత్తున కళ్యాణ సాయిగా బాబావారు వారి యొక్క ఆశీస్సుల్ని అందిస్తున్నటువంటి ప్రదేశంలో ఉన్నాం. ఈ ప్రాంతం, ఈ గ్రామం కోనసీమ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం మండలంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి దక్షారామ క్షేత్రానికి ఒక్క 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హసన్బాద అనేటువంటి గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో బాబావారి యొక్క 130 అడుగుల కళ్యాణ సాయి విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. బాబా పిలిచిన వారికి పలికే దైవంగా భావించేటువంటి భక్తకోటికి బాబావారి యొక్క ఆశీస్సులు మెండుగా అందే క్షేత్రం ఈ క్షేత్రం. మనం చూస్తున్నాం, ఏదైతే బాబాని పిలవాలి కానీ, బాబాని పలకాలి కానీ, బాబాని ప్రార్థించాలి కానీ, మన యొక్క కోరికలని, సత్కోరికలన్నింటినీ కూడా తీర్చేటువంటి సాయినాథుని యొక్క మందిరం దగ్గర మనం ఉన్నాం. ఒక్క మాట, మరి ధ్యానానికి సంబంధించినటువంటి యోగులలో, ధ్యాన యోగులలో ప్రథములుగా ఉన్నటువంటి ఆ యోగి చక్రవర్తి యొక్క విగ్రహం దగ్గరే ఉన్నాం మనం. స్వామి మన దగ్గరే ఉన్నట్టుగా ఉన్నటువంటి సన్నివేశం. మనం ధ్యానం అనగానే మన మనసుని తదేకరంగా లగ్నం చేసి ఏదైతే నామరహిత, రూపరహిత శక్తి ఉందో దానిని అందుకోవడానికి గాను చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియే ధ్యాన ప్రక్రియ. ఆ ధ్యాన ప్రక్రియకి మూల పురుషులుగా ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపాలలో గురుదేవులైనటువంటి మరి రామకృష్ణ పరమహంస గారు కావచ్చు, వివేకానంద స్వామి కావచ్చు, అలాగే రమణుల వారు కానీ కావచ్చు, అదే త్రోవలో ముందుగా ఉన్నటువంటి శ్రీ సాయినాథులు వారు కావచ్చు, సత్యసాయి కావచ్చు, వీరందరూ కూడా ధ్యానం గురించి ప్రజానీకానికి ఎంతో రంజకంగా, కడు రమ్యంగా జ్ఞానబోధ చేసినటువంటి విషయం మనందరికీ విదితమే. మరి అటువంటి ఆ క్షేత్రంలో మనం ఈ రోజున బాబా వారి యొక్క మందిరం వద్దే ఉండి ఎంతో ప్రశాంతతకి ఆలవాలమైనటువంటి ధ్యానానికి ఎంతో అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశం దగ్గర మనం ఉండడం జరిగింది. మరి చుట్టూరా చూస్తున్నట్లయితే చక్కటి పచ్చటి పంట పొలాలు, ఆ యొక్క ప్రకృతి మాత ఒడిలో ఉండి మనం ఈ ధ్యానాన్ని చేసుకుంటున్నట్లుగా భావించేటువంటి తరుణం ఇక్కడ మనం చూడవచ్చు. నిజంగా చూస్తున్నట్లయితే ఎంత రమణీయమైనటువంటి ప్రకృతి సన్నివేశాలను మనం చూస్తున్నాము, చూడవచ్చు. అదిగో ఆ ప్రకృతి మాత తన యొక్క
సంతానమైనటువంటి ఆ యొక్క వృక్ష జాతిని పెంపొందించి, ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నట్లయితే మరి వరి పంటను మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి పంట ఇక్కడ పండిందో చూద్దాం. ఇదంతా కూడా ప్రకృతి మాత మనకి ఇచ్చినటువంటి ఒక వరం. అదిగో ఆ యొక్క చిన్న బీజం, ఒక చిన్న విత్తనం మొలకెత్తి నారుగా తయారై అనంతరం అది ఒక మొక్కగా నిలబడి అనంతరం చక్కటి పొట్ట పోసుకొని ఆ పొట్టలో ఉన్నటువంటి పాలతోటి ఒక్కొక్క గింజనే తయారు చేసి చూసామా? ఎంత అద్భుతమైనటువంటి ప్రకృతి. ఈ ప్రకృతి మాత ఒడిలో కూర్చుని ఇదే క్షేత్రంలో ఒక్కసారి ప్రకృతికి నమస్కరిద్దాం. ప్రకృతి రక్షితో రక్షిత, మరి వృక్షో రక్షతి రక్షిత అన్నట్టుగానే ప్రకృతిని మనం రక్షించినట్లయితే ఆ ప్రకృతి మనం రక్షిస్తుంది. మనం ప్రతి నిత్యం తీసుకున్నటువంటి ఆహారం కానీ, గాలి కానీ, ఏ వస్తువు తీసుకున్నా, ఏ పదార్థం తీసుకున్నా అదంతా కూడా ప్రకృతి మాత ఒడిలోంచే మనం తీసుకుంటున్నటువంటి సన్నివేశం. ఆ చివర చూస్తున్నట్లయితే ఆకాశం, భూమి రెండు కూడా కలిసిపోయాయా అన్నట్టుగా అక్కడ పచ్చటి కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, తాటి తోపులు, కొబ్బరి చెట్లు, అద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి సన్నివేశంలో కూర్చుని ఉన్నాం మనం. ఇప్పుడు ఒక్కసారి ఇదే ప్రదేశంలో కూర్చుని ఆ పచ్చడి ప్రకృతిని చూస్తూ పరవశిస్తూ ఒక్కసారి ఓంకారం చేసుకుందాం. ధ్యానంలో కూర్చుందాం మిత్రులారా. అందరూ కూడా కాళ్ళు దగ్గరగా పెట్టుకుని కాళ్ళల్లో కాళ్ళు వేసుకుందాం. చేతులు రెండు కలుపుకుందాం. చేతులు రెండు కలుపుకొని శ్వాస మీదే ధ్యాసగా పెట్టుకుంటూ మన శ్వాసే మన గురువుగా, శ్వాసే మన గురువుగా, గురువే మన శ్వాసగా భావిస్తూ ఒక్కసారి అందరం కూడా రెండు చేతులు కలుపుకుందాం. రెండు కాళ్ళ మీద కలుపుకుందాం. ఒక్కసారి ఒక 5 సార్లు 6 సార్లు ఓంకారం చేసుకుందాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. పూజ్య గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు చెప్పినట్టుగా శ్వాసని గమనించడం ద్వారా మనలో జరిగేటువంటి అంతర్లీనంగా జరిగేటువంటి అన్ని క్రియల మీద కూడా పట్టును సాధించేటువంటి శక్తి ప్రతి మానవుడు కూడా పొందగలడు. శ్వాస ఉన్నట్లయితే శివం, శ్వాస లేనట్లయితే శవం. అటువంటి ఆ శివము అంటే చైతన్యవంతము, యోగ్యదాయకము, ఆనందభరితము అనేటువంటి విషయాన్ని శివము అంటాం. అటువంటి ఆ శివాన్ని మనం పొందాలంటే మరొక్కసారి ఒక్క 2 నిమిషాలు మిత్రులారా, ధ్యాన మిత్రులారా, మరొక్క 2 నిమిషాలు బాబావారి సన్నిధిలో కూర్చుని మరొక్కసారి ధ్యానం చేద్దాం. ఒక్క 2 నిమిషాలు దయచేసి మిత్రులారా అందరూ కూడా కాళ్ళల్లో కాళ్ళు వేసుకోండి. 2 చేతులు కలపండి. శరీరానికి ఒక వలయాకారాన్ని ప్రవహించేటువంటి శక్తి అంతా కూడా ఒక సర్కులర్ ఆకారంగా ప్రవహించే విధంగా ప్రయత్నం చేద్దాం. వస్తున్నటువంటి ఆలోచనల్ని
సాక్షీభూతంగా ఉండి మాత్రం పరిశీలిద్దాం, పరికిద్దాం. ఆలోచనల వెంబడి మనం ప్రయాణించవద్దు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కేవలం సాక్షిగా నిలబడదాం, ఆనందాన్ని అనుభవిద్దాం. శ్వాస ప్రక్రియ, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. గాలి పీల్చడం, గాలిని నిలపడం, గాలిని వదిలివేయటం అనేటువంటి ఆ క్రియల్ని పరిశీలించండి మిత్రులారా. చివరి ఒక్క నిమిషం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వశక్తులు కూడా మనలోనే ఉన్నాయి. అటువంటి అద్భుత శక్తులను మనం పొందాలంటే మనల్ని మనం తెలుసుకోవాలి. రమణ మహర్షి నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పిన, స్వామి వివేకానంద నో యువర్ సెల్ఫ్ అని చెప్పిన, సాయినాథుడు నీలోకి నువ్వు ప్రయాణించు అని చెప్పిన, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు నిన్ను నువ్వు గమనించుకో, నీ శ్వాసని గురువుగా చేసుకో అని చెప్పిన, అన్నిటి యొక్క సారాంశం ధ్యానమే. ధ్యాన మార్గాన్ని అవలంబించడం ద్వారా ఎంతోమంది మహోన్నతులుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించడం, ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా, శక్తులుగా ఎదగడం మనం గమనించాలి మిత్రులారా. మనం కూడా వారి త్రోవలోనే, వారి మార్గంలోనే ఆ యొక్క ధ్యానాన్ని అవలంబించడం ద్వారా శ్వాస మీద ధ్యాస, ఆ యొక్క ఆలోచనల్ని కేవలం సాక్షిగా ఉంటూ ఆలోచనల వెంబడి ప్రయాణించకుండా వదిలివేయడం ద్వారా మన హృదయం, మన మనసు ఒక ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొందుతుంది మిత్రులారా. ఇది యథార్థం. ఒక్క నిమిషం. ఓంకారనాదానుసంధానము గానమే శంకరాభరణం. ఓంకారనాదానుసంధానము గానమే శంకరాభరణము. ఆఖరి 15 సెకండ్లు నిశ్శబ్దంగా ఉందాం. కళ్ళు తెరవద్దు మిత్రులారా, నేత్రాలు తెరవద్దు. తదేకంగా శ్వాస మీదే మీ ధ్యాసను నిలపండి. తద్వారా మనలోకి మనం ప్రయాణించడం, తద్వారా మనమెవరో తెలుసుకోవడం, ఈ భూలోకంలోకి వచ్చినటువంటి ఉద్దేశ్యం కూడా అందుకోవడం, తద్వారా మన యొక్క విద్యుక్త ధర్మాన్ని పూర్తి చేయడం. ఇవన్నిటికీ కూడా మూలం శ్వాస మీద ధ్యాస, ధ్యాన ప్రక్రియ. చివరి 5 సెకండ్లు. 5, 4, 3,
210. మిత్రులారా, అందరూ కూడా 2 హస్తాలని నేత్రాలపై ఉంచి చిరునవ్వుతో హాయిగా మనసు నిండినటువంటి ఆనందంతో ఆ 2 చేతుల్ని తీస్తూ బాబావారి యొక్క విగ్రహాన్ని మీ ముందుంచడం జరిగింది. బాబావారు శక్తి స్వరూపులు. వారికి నమస్కరించి గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టుకుందాం. చప్పట్లు కొట్టుకుని పత్రిజీ గారికి జై, స్వర్ణమాల అమ్మగారికి జై, సదానంద యోగి మహారాజ్కి జై, భీమషిడి సాయినాథ్కి జై, మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామికి జై అని తెలియజేస్తూ ఈ ధ్యానాన్ని అద్భుతంగా మనం చేసాం. ఈ ఫలితాలని మనందరం పొందుతాం. మరిన్ని వీడియోలతో, మరిన్ని ధ్యాన కార్యక్రమాల సంబంధించిన వీడియోలతో మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. మీ సహధ్యాని కృష్ణ విఠల్ శర్మ, ద్రాక్షారామ. ధన్యవాదాలు. పత్రిజీ మహారాజ్కి జై.